పుస్తకాన్ని తీసుకొచ్చినందుకు మొదట వనపట్ల సుబ్బయ్యను, సంగిశెట్టి శ్రీనివాసుని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ పుస్తకం రావడం వెనక జరిగినటువంటి కృషి మామూలు కృషి కాదు. వీళ్ళిద్దరు కూడా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ ఈ రెండు కూడా. ఎందుకంటే విపరీతమైనటువంటి లోతుగా అధ్యయనం చేసి మనకున్నటువంటి బహుజన వర్గాల నుంచి వచ్చినటువంటి అతి గొప్ప సాహిత్య విమర్శకుడు, దాంట్లో తిరుగులేదు. కానీ చాలా మాయలు మంత్రాలు మర్మాలు ఏమీ తెలియనివాడు సంగిశెట్టి. డైరెక్ట్ ముఖం మీదనే మాట్లాడతాడు. వనపట్ల సుబ్బయ్య ఆ ఫ్లో నాకు బాగా నచ్చింది. ఏంటంటే ఎంకన్నా అంటుంటాడు, ఫ్లో ఆగకుండా అట్లా రాసే ఒక నదీ ప్రవాహంలాగా కవిత్వం రాసేవాడు వనపట్ల సుబ్బయ్య. ఏదో మన సంగిశెట్టికి ఏదో చిన్న ఉద్యోగం ఉంది కానీ పాపం ఆ సుబ్బయ్యకి అది ఇల్లు కూడా లేదు. షాపు పనిచేయాలి, ఆ కత్తెర పట్టుకొని ఇల్లు లేని పరిస్థితుల్లో 6 ఏళ్ళు కష్టపడి ఈ పుస్తకం వేయడానికి చేసినటువంటి శ్రమను మీరందరూ స్టాండింగ్ ఓవైసీ చేసి చప్పట్లు కొట్టి చెప్పినా తప్పేం లేదు. అది మిత్రులారా, కారణం ఏంటంటే నాకు ఈ బాధ బాగా తెలుసు కాబట్టి, ఒక 300 పుస్తకాలు వేసిన వాడిని కాబట్టి, పుస్తకం వేసేటప్పుడు ఎట్లా ఉంటుంది, వేసిన పుస్తకం ఏం చేస్తారు, ఈ పుస్తకాన్ని వచ్చినటువంటి దాంట్లో ఎంతమంది కొంటారు. ఇక మనవాళ్ళకి జనరల్గా రాగానే ఈద్ ముబారక్ లాగా డెస్క్ అని గుద్దుకుంటాడు, దన్న తీసుకుని అన్నా అని రాసి అన్నకు ప్రేమపూర్వకంగానే పెద్దది ఒక నోట్స్ రాసి ఇచ్చేస్తాడు. కానీ వచ్చినటువంటి వాళ్ళు, ఒక సభకు వచ్చినటువంటి వాళ్ళు ఒక పుస్తకానికి సంబంధించి మొత్తం ప్రతి కాపీ డబ్బులు ఇచ్చి కొనుక్కొని పోయే కల్చర్ని మనకు లేదు తెలుగు వాళ్ళకి. అది ఘోరమైన విషయం. మహారాష్ట్ర పోయి అంబేద్కర్ జయంతి రోజు చూడండి, కొన్ని లక్షల పుస్తకాలు అక్కడ కొంటారు. మన దగ్గర లేదు, అది కొనాలి. మీరు వచ్చిన వాళ్ళు ప్రతి సభకు వచ్చిన ప్రతి ఒక్కరు డబ్బులు లేకపోతే పక్కన వాళ్ళు కూడా అప్పు చేసినా సరే పుస్తకం కొనుక్కొని పోండి మొదట. 2, ఈ పుస్తకానికి రాసిన ముందు మాట కూడా మామూలు ముందు మాట కాదు. లేదా 40 పేజీలు ఉందనుకుంటా సుబ్బయ్య, 40 పేజీలు అనుకుంటా. ఒక 40 పేజెస్ రాశారు సంగిశెట్టి. చాలా అద్భుతమైనటువంటి ఒక మాస్టర్ హెడ్, మొత్తం బహుజన ఉద్యమానికి సంబంధించిన మాస్టర్ హెడ్ మొత్తం కూడా దీంట్లో అద్భుతంగా సంగిశెట్టి గారు రాశారు. నేను జనరల్గా పుస్తకాలు మనకు వచ్చేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ఈ గెస్టులంతా పుస్తకాలు చదువుతారని అనుకోను. కానీ ఈ పుస్తకం మొత్తం ఎందుకో కానీ ఈ మధ్య కన్ను ఆపరేషన్ అయిపోయి ఖాళీ కూర్చున్నాక చూసిన పుస్తకం ఇదే కాబట్టి అన్ని పేజీలు చదివేశా, మొత్తం చదివేశా. అందరి కవితలు మొత్తం కూడా చదివా. నాకు చాలా సంతోషం, ఆనందం. ఈ ధిక్కార పుస్తకాన్ని ఆవిష్కరించే గౌరవం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సరిగ్గా 2001 ఇదే హాల్లో అనుకుంటా, ఇదే హాల్లో వెంటాడే కళాలు వెనుకబడిన కులాలు తీసుకొచ్చిన తర్వాత నో ఇక్కడే ప్రెస్ క్లబ్ పొక్కిలి. ఈ ఒక అలవాటు ఒకటి ఉంది నాగేశ్వరం అన్న, ప్రెస్ క్లబ్ ఒకటికి టికెట్లు ఆడితే, ఈ రవీంద్ర భారతి ఒకటి టికెట్లు ఆడితే అది ఒక యుద్ధ శంకారానికి మాత్రమే నిదర్శనం. మామూలుగా సభకు వచ్చి చప్పట్లు కొట్టే బ్యాచ్లు కావు. కాబట్టి వచ్చినటువంటి పుస్తకం తర్వాత తెలుగు సాహిత్యంలో చాలా గొప్ప విమర్శకులు, అద్భుతమైన విమర్శకులు, గొంతు కొయ్యటానికి ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు పట్టింది. బీసీ వాదమే లేదంటూ ఎవ్వరు కూడా ఆ పుస్తకాన్ని గురించి రాసిన వాళ్ళు లేరు, మాట్లాడిన వాళ్ళు కూడా లేరు. అంటే సైలెంట్గా చంపడం ఎట్లా, నిశ్శబ్దంగా మాట్లాడకుండా చంపడం ఎట్లా అన్నటువంటి విద్య అగ్రవర్ణ ఆధిపత్య వర్గాలకు తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలియదు. బీసీ అంటే ఇది, బీసీ ఎక్కడున్నాను, బీసీ వాదం ఉన్నానే అంటారు. అది ఈ సభ నుంచి నేను అడగదలుచుకున్న ప్రశ్న ఏంటంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీ కథలు రాసే సాహిత్య విమర్శకులు వీళ్ళంతా కూడా బీసీ అన్నటువంటి పదాన్ని అనడానికి మాత్రం గదగదగద ఉనిగిపోతారు. ఎందుకో నాకు అర్థం కాదు. పత్రికల్లో అన్నీ వేస్తారు. ఆర్ కృష్ణ ఇంటి దగ్గర నుంచి ఇందిరా పార్క్ వరకు జీవితకాలం 57 ధర్నా చేస్తే జోన్ పేజీలో వేస్తారు. అప్పుడప్పుడు ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు కాబట్టి మెయిన్ ఎడిషన్లో వేస్తారు. చాలా దుర్మార్గమైన విషయం. మన వాళ్ళు కూడా నెరగాళ్లే, మాట్లాడరు. కానీ ఓ కవులారా మీరు ఎటువైపు అంటే, అన్నా ఓ కవులారా అంటే ఇప్పటికీ పొంగిపోయి ఊగిపోతున్నారు మన వాళ్ళ రక్తాలు మొత్తం అటు ఇటు పాస్ అయితే. బా ఏం ప్రశ్న అన్నా, విరసం వాళ్ళు వేసిన ప్రశ్న. శ్రీ లేవడం, కూర్చోవటం. కవులారా మీరు ఎటువైపు అంటే, అన్నా మీ వైపే. ఆహా, ఇక ఆగరు, మళ్ళీ ఊగటం మామూలు కూడా ఊగరు. ఇప్పుడు కూడా ఏమనంటే అన్నా ఆ మాటను అంటామే మనం. మహాకవులు వాళ్ళు తప్పులు చేసినా ఒప్పులు చేసినా ఒకటే. సంగిశెట్టి శ్రీనివాసు, గౌరీశంకర్ చిన్న మాట తప్పు మాట్లాడినా దుర్మార్గం అండి, అన్యాయం అండి అని లేస్తారు. మహాకవులు ఎన్ని తప్పులు ఏం చేయొచ్చు.
కౌలారా ఎటువైపు అంటే ఓ చాలా మాస్టర్ హెడ్ ఏమంటారా ఇప్పుడు ధిక్కారం నుంచి ఎటువైపు కౌలారా చెప్పండి మీరు. ఇది ఇప్పుడు వేస్తున్నటువంటి ప్రశ్న, ఈ కాలం ఈ సందర్భంలో వేస్తున్న ప్రశ్న. సమాధానం చెప్పాలి. మీరు ఎట్టుంటారో చెప్పాలి. మానవ హక్కుల వేదికలు, పౌర సమాజాలు ఓ అన్నా అన్ని ఉద్యమాలకు వీరే ఐకాన్లు అని మాట్లాడుతున్న వాళ్ళు బీసీల పక్కన ఈరోజు మీరు నిలబడతారా? బహుజన ఉద్యమాల పక్కన మీరు నిలబెడతారా? చెప్పండి. మాట్లాడరు ఎవరు. సకల జనుల సమ్మెకు ఐకాన్ అంటే అన్నా ఆయనే ఐకాను, సాగరహారం ఆయనే ఐకాను, ఉద్యమాలకు ఆయనే ఐకాను. బీసీ ఉద్యమం వస్తుంది రా ఐకాన్గా ఉంటావా? చెప్పు. మాట్లాడు. శబ్దం. ఈ ప్రశ్నలు ఈరోజు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. మనందరికీ రిటైర్మెంట్లు కూడా దగ్గరికి వచ్చినాయి, అయిపోయినాయి. ఉద్యోగాలు చేస్తే ఉద్యోగాలు, పదవులు వస్తే పదవులు, అన్ని రిటైర్మెంట్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఏం మిగిలింది? ఏం లేదు. తెలంగాణ వస్తుందంటే ఓ చచ్చి 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 తెలంగాణలో చచ్చిన వాళ్ళంతా బీసీలే. 1200 మంది లెక్కది ఎవరు చచ్చిపోయారు? బీసీలే. సకల జనుల సమ్మె ఎవరిది? బీసీలే. సాగరహారం ఎవరిది? బీసీలే. సడక్ బంద్ ఎవరిది? బీసీలే. ఈనాడు పత్రికలో రాసినటువంటి వార్త ఈరోజు వంటావార్పు కార్యక్రమంలో 2 కోట్ల మంది పాల్గొన్నారంటే ఆ 2 కోట్ల మందిలో సింహభాగం బీసీలే. ఇలా మోడీ కొంచెం అటు ఇటు అయిందంటే బీసీలే. ఇలా ఇండియాకి కొద్దో గొప్ప గాలి వచ్చిందంటే బీసీలే. అక్కడ చంద్రబాబు నాయుడు గెలిచినా, ఇక్కడ ఎవరు గెలిచినా, ఎక్కడ ఎవరు గెలిచినా బీసీలే. ఇది ఒక్కటే అనాలిసిస్ చేయరండి. ఎన్నికలు మొత్తం వినండి. మీరు నేషనల్ పాలిటిక్స్ మొత్తం చూడండి, రివ్యూలు, రాష్ట్ర పాలిటిక్స్ వచ్చే రివ్యూలు మొత్తం చూడండి. బీసీ అన్న ఒక్క పదం లేకుండగా బా అన్నా ఇక మనోళ్ళే ఇక పొంగిపోయి బా ఆయన చేసిన విశ్లేషణ అన్నా ఏముందన్నా, అబ్బా అద్భుతమైన విశ్లేషణ. నేను మొత్తం చూసే విశ్లేషణ మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు గవర్నమెంట్ పోతుందా ఉంటుందా లేకుండా చూస్తే ఒక బీసీ అన్నటువంటి ఒక పదం లేకుండగా విశ్లేషణలు చేస్తారు. ఎన్న లిస్టులు. ఈ ప్రశ్నలు ఆలోచించాలి. ఇక 2 మతోన్మాదం చాలా ప్రమాదకరమైంది. తరిమి కొట్టాల్సిందే మతోన్మాదాన్ని కౌంటర్గా వస్తున్న శక్తులందరికీ మనం చేయాల్సిందే. ఈ దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే వాడు ప్రమాదకారికి వ్యతిరేకంగా మనందరం కలుద్దాం. దీంతో మన ఇంటలెక్చువల్లు, మన ప్రొఫెసర్లు ఓ క్యూలు కట్టి జై అంటున్నారు. ఈ పాత పుస్తకాలను తిరిగేసుకొని అసలు ఏంది పరిస్థితిని చూస్తే బీసీలను ఊచకోత కోయడంలో 72 సంవత్సరాలుగా బీజేపీ, కాంగ్రెస్ 2 ఎటువంటి తేడా లేకుండా కోసి వదిలిపెట్టే మొత్తం కూడా. ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే నాకు కూడా కొంచెం అనుమానం వచ్చింది. అరే రాహుల్ గాంధీ వరే మాట్లాడుతుండే బీసీ కులగండని. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ స్లోగన్ లేదు. బీసీ కులగణ అనక చచ్చినట్లు తప్పదు కాబట్టి అంటున్నారు. అది ఇక్కడ వరంగల్లో అన్నాడు, జగిత్యాల్లో అన్నాడు, బీహార్లో అన్నాడు, యూపీలో అన్నాడు, అన్ని చోట్ల అన్నాడు. ఎందుకు అంటున్నారు వీళ్ళు? లోకల్ గవర్నమెంట్స్లో మేము 42% రిజర్వేషన్స్ ఇస్తామని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేశారు. నాగపూర్లో బీసీ డిక్లరేషన్ ఇచ్చారు ఏఐసిసి. ఉదయపూర్ డిక్లరేషన్లో మొత్తం ప్రతి కాన్స్టిట్యున్సీలో 2 బీసీలకి సీట్లు ఇస్తామని ఇచ్చారు డిక్లరేషన్. నిజంగా బీసీలు కొంచెం 50-55 సంవత్సరాలు వచ్చి మొత్తం మండల్ కమిషన్ ఉద్యమాన్ని చూసినటువంటి వాళ్ళు మనకే కొంచెం అనుమానంగా వస్తే కొత్త తరం పిల్లలకు అసలుకి ఏం తెలుసు? వాళ్ళకి విప్లవకారుడు మాట్లాడిన అన్నాడు, క్రాంతికారు విప్లవం వస్తుంది అని చెప్పేసి అన్నాడు రాహుల్ గాంధీ. నిజమేనాయి? భారత రాజ్యాంగం సాక్షిగా పెరియార్ వేసిన పిడికిలి బిగించి మాట్లాడితే కదిలిపోయి కాకా కలేల్కర్ కమిషన్ వేశారు. నెహ్రూ 5 6 ఏళ్ళు కష్టపడి 2700 కులాలకు సంబంధించిన రిపోర్ట్ ఇస్తే తీసుకొచ్చి డస్ట్బిన్లో వేసేశారు నెహ్రూ. ఎవరు చేశారు? బీసీలకు సంబంధించి. అరే దేశానికి స్వాతంత్రం రావాలి, స్వాతంత్రం వస్తే మా బహుజనులకి ఏమిస్తావు అనేటువంటి ప్రశ్న మహాత్మా జ్యోతిబా పూలే వేశారు. ఇప్పటికీ సమాధానం లేదు, ప్రశ్న లేదు. తర్వాత ఇందిరాగాంధీ వచ్చింది, తర్వాత రాజీవ్ గాంధీ వచ్చాడు, తర్వాత మన్మోహన్ సింగ్ వచ్చాడు, మధ్యలో వాజ్పేయి వచ్చిపోయాడు, తర్వాత మోడీ వచ్చాడు. వీళ్ళందరూ చేసింది ఏమిటి? మనం చూసింది ఏంటి? పోండి ఒక్కసారి మండల్ కమిషన్ రిపోర్ట్ చేయండి. మన
సంగిశెట్టి వీళ్ళంతా అప్పుడు కాలేజీలో యూనివర్సిటీలో చదువుతున్నారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అసలు ఎవరెవరు సపోర్ట్ చేశారు, మండల్ కమిషన్ తీయండి, ఒకసారి పాత పేపర్లు తీయండి, ఒకసారి లైబ్రరీలో పోండి, ఇవాళ వచ్చిన నెట్వర్క్స్ వచ్చినాయా చూడండి. మా పిల్లలు రక్తపుటేరులో మునుగుతూ ఉంటే ఎట్లా పెడతావా మండల్ కమిషన్ అడిగింది రాజీవ్ గాంధీ. ఇక ఈ కమ్యూనిస్టులు కొంచెం అటు ఇటు ఉండి ఇంకా గొంతు కోసేది బీసీలు, ఇంకా గొంతు కోసిన దాంట్లో కమ్యూనిస్టులు కోసిన ఊచకోత ఇంకోటి పోలే. మధ్యతరగతి అండి, మధ్యతరగతి ఎంత గొంతు కోయడానికి పెద్ద మాట. ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద ఆర్టికల్స్ మధ్యతరగతి వాళ్ళు అగ్రవర్ణాల్లో ఉన్నారు, పేదలు దీంట్లో ఉన్నారు. ఈ పేదల పదం కూడా చాలా భయంకరమైన పదం. 90 మంది ఊర్లో ఉంటే 90 మంది బతికేంద్రా, మా పరిస్థితి ఏంద్రా, బీసీ ఎస్సీ ఎస్టీలే మేము అడుగుతుంటే 10 మందిలో కూడా పేదలు ఉన్నారండి. దీనికి దాని అసలు కంపారిజన్ ఉందా? దీన్ని బీసీ మేధావులుగా, కవులుగా, రచయితలుగా అర్థం చేసుకోవాలి. విరసానికి మనమే, అరసానికి మనమే, అక్కడ కూర్చున్న దానేశ్వరం తెరసానికి మనమే, తెరవేకి మనమే, ఏదైనా మనమే. బీసీలు లేకపోతే తెలుగు సాహిత్యమే లేదు. ఇది రాయండి విమర్శ, ఈరోజు సాహిత్య విమర్శకులు రాయాల్సి రాయదు. ఏది ఇదే ధిక్కారం కాకుండా ఇంకో పుస్తకం వస్తే రాయమనండి. ఇప్పటికీ రివ్యూలు మా పేజీలు నింపి పుస్తకావిష్కరణ రావడానికి సాగు తప్పి కన్నులు అట్టబోయి పంపిస్తే గింత ఇలా పుస్తకావిష్కరణ ఉంది ఒక అన్నిటితో పాటు ఇది అనేస్తారు. రాయమనండి, ఏమనండి. ఎవడి అండి పత్రికలు, ఎవరి అండి? సగం జనాభా మనం, పత్రికలు చదివేది మనం. మన జూన్ పేజీ వార్తలా? రేవు పార్టీలో అరెస్ట్ అయింది. ఎవరికి కావాలండి బోర్డర్ రేవు పార్టీలో వాళ్ళు అరెస్ట్ అయితే? ప్రజలకు అవసరమా? బహుజనులకు సంబంధించినటువంటి పరిస్థితి. దీన్ని బీసీలుగా ఒకటి మాత్రం నిజం కూడా మనం ఒప్పుకోవాలి. బీఆర్ఎస్ బీసీ, కాంగ్రెస్ బీసీ, సిపిఐ బీసీ, సిపిఎం బీసీ, అన్నల బీసీ, బీజేపీ బీసీ, బీసీలో మనం అంతా ఇట్లా ఉన్నా మనం ఒప్పుకోవాలి. ఏమనంటే మన లేపి లేస్తారు, మొత్తం మనం ఊళ్ళో లేస్తాం. మళ్ళా ఇప్పుడు రాజ్యాధికారం పెద్ద మాటలు కూడా అడగట్లే. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి దాంట్లో 42% ఇస్తామని చెప్పేసి కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారు. ఇది ఒక సకల జనుల సమ్మె కంటే కూడా చాలా పెద్ద చారిత్రాత్మకమైనటువంటి సంఘటన ఇది. దీని కవులు రచయితలు రాయాలి. దీని ముందు ఒక మాట చెప్పి, నాకు తెలిసి తెలుగు సమాజంలో బీసీల గురించి ఒక్కడు రాసినవాడు, ఒక్కడే పల్లె కన్నీరు పెడుతుందనే పాట రాసినటువంటి గోరటి వెంకన్న మాత్రమే దాన్ని స్మెల్ చేసి రాశారు. తీయండి ఆ పాట మొత్తం, తీయండి ఆ పాటను ఎనాలిసిస్ చేయండి. ఏడుపు వచ్చిందన్నా, దుఃఖం వచ్చిందన్నా ఆ పాటను చూసి ఏడ్చిన వాళ్ళు ఉండరు, కన్నీరు గార్చిన వాళ్ళు ఉన్నారు. రాజశేఖర రెడ్డి వచ్చి దాన్ని మాస్టర్ రేట్ చేసుకుని గెలిచిన వాళ్ళు ఉండరు. ఎవరిదా పాట? ఆ పాటలో ఏముంది? పాట మొత్తం కూడా బీసీలకు సంబంధించిన జీవన చిత్రీకరణ మొత్తాన్ని తొలిసారిగా పట్టుకొని టచ్ చేసిన వాడు ఎవరైనా ఉంటే నిజంగా సాహిత్య రంగంలో అంబేద్కర్ చేసినటువంటి వాడు గోరటి వెంకన్న రాసినటువంటి పాటలో మాత్రమే సజీవమైనటువంటి చిత్రణ మనం కలుగుతాం. పూలే ఈ మధ్యకాలంలో అసలు సంగిశెట్టి శ్రీనివాసరావు పుస్తకాలు వచ్చిన మన ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసా? అసలు అది చదివారా? అసలు ఆ పుస్తకాలు వచ్చినాయని తెలుసా? లేదు. అదే వేరే ఎవడో పాఠశాల పెట్టినండి ఉరికి బల్లలు మోసి, కుర్చీలు మోసి, అయ్యి మోసి, ఇయ్యి మోసి, ఓ నాయన మహాసాగులు తెచ్చి అన్ని పనులు చేస్తారే. సంగిశెట్టి రాసిన పుస్తకాలు చదివిరా అంటే తెలియదు. చెప్పండి అంటే తెలియదు. బీసీల గురించి రాశాడు. అగ్రవర్గాల మీద కరవాలాన్ని జులిపించాడు. ఇంకే మీ అన్నాడు మీరని చెప్పి అన్నాడు. బీసీలు తెలియదు, పట్టుకోలేదు, చదవలే. ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల యొక్క సంఖ్య మొత్తం ఎంతమంది అంటే 1,00,000 మంది 2 లక్షల మంది ఉపాధ్యాయులు ఉంటే 2 లక్షల మందిలో 1,00,000 పైన ఉన్నటువంటి వాళ్ళు బీసీ ఉపాధ్యాయులు ఉన్నారు. పోదండి, ఫస్ట్ బీసీ ఉపాధ్యాయులు మొత్తం చెప్పాలి. మొత్తం ఉన్న ఉద్యోగుల్లో 3 లక్షల మంది ఉద్యోగుల్లో మొత్తం తీసుకోండి, చిన్న చిత్కా ఉద్యోగాలు మొత్తం తీసుకోండి, బీసీలు దాంట్లో బ్రహ్మాండమైన అగ్రభాగంలో తీసుకోండి. ఈరోజు సెక్రటరీ రథచక్రాలు మొత్తం నడిపిస్తున్నటువంటి వాళ్ళు ఐఏఎస్లు కాకుండా కింద స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరో చెప్పండి, మొత్తం బీసీలు ఉన్నారు. ఏమైంది? లేదు. ఇందాక చెప్పిండే ఓ మాట సీరియస్గా చెప్పిండే, 44 రేట్లకు వచ్చినాయి, 12 వెలమలకు వచ్చినాయి, బీసీలు 19కి వచ్చినాయి. సీరియస్ పదం కాదా అది? సీరియస్ మాట కాదా అది? ఎప్పుడు పోవాలి ఇంకా రాజ్యాంగానికి? మొదటి రాజ్యాంగానికి రాజ్యాంగ సభలో ఉన్నటువంటి దాంట్లో మొత్తం రాజ్యాంగాన్ని రాసిన దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా 3 బీసీలు ఉన్నది. అసలు మొదటి పార్లమెంట్ పోయిన దాంట్లో ఒక్క బీసీ లేనే లేడు.
ఎస్సీ ఎస్టీలకు మాదిరిగా బీసీలకు కూడా చట్టసభలకు పోయేటువంటి పరిస్థితి రాకపోతే దిక్కులేని వాళ్ళుగా మారాల్సిన పరిస్థితి. ఎక్కడుండో రామ్మనోహర్ లోహియా చేసినటువంటి పని ఒకే ఒక్క గొప్ప పని, అతను చేసినటువంటి ఉద్యమానికి స్పందనగా బీహార్ యూపీ లాంటివి వచ్చాయి. దాని నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్తో కాంశీరామ్ వచ్చాడు, అక్కడ బీఎస్పీ వచ్చింది. నాకు ఈ మధ్య కంటి ఆపరేషన్ అయిన తర్వాత ఈ పేపర్లు గీపర్లు ఏం చదవట్లేదు. తర్వాత ఆ పసునూరు రవీందర్ని నెట్టారు, వాడు పెట్టి వాడు నెట్టాడు అని చెప్పి వరంగల్ విషయం కూడా నాకు తెలియదు. 5-6 రోజుల తర్వాత ఎవరో ఫోన్ చేస్తే ఇట్టంటే నాకు తెలియదు, ఆ పేపర్ చదవట్లేదు నేను, ఓ సీరియస్ ఆపరేషన్ అయింది నాకు అని చెప్పారు. రవీంద్రభారతి రావడం కూడా ఇదే, నేను సాహిత్య అకాడమీ సీట్లోంచి పోయిన తర్వాత మళ్ళీ 5 నెలల తర్వాత 6 నెలల తర్వాత వచ్చింది ఇప్పుడే. ఈరోజు కూడా ఇప్పుడు డాక్టర్ జగబోవాలని ముందు మాట్లాడతానని చెప్పా. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా సీరియస్గా తీసుకొని మా బాలాన శ్రీనివాస్ అక్కడ కూర్చున్నాడు, మహా చిక్కనైన కవిత్వం రాస్తాడు, చాలా గట్టి కవి. శ్రీను నువ్వు ఎక్కడి నుంచి వచ్చిన రూట్లో రాయంటే ఎవరు ఊహించలే. వెంటాడే కళాల్లో రాశాడు, కుంపటి అని రాసి పడేశాడు, మంట రాజేసి వదిలిపెట్టాడు. అందరు రాయాలి, అందరూ మాట్లాడాలి, సభలకు రావడం, చప్పట్లు కొట్టడం, జై అంటాం, అయిపోయింది అనుకుని పోవడం కాకుండా ప్రతి వాళ్ళం ప్రచారం చేయాలి. మనం చేసిన ప్రచారమే, మనం చేసిన ఉద్యమమే, మనం చేసినటువంటి ఉద్యమాల యొక్క నెత్తూరంతా మనదే. 4,000 మంది తిరుమల రాసిన నల్లదేహాల యొక్క చరిత్ర అంతా వీర తెలంగాణ సాయుధ పోరాటం అంటే బీసీలే, ఎవరు తెలియదు. మారాలి మారాలి మన సమాజం అన్న పాటను ఇవి వాడేది, మేము గుంటూరు వెళ్ళా వాడేది. నాకు తెలియదు మొన్నటిదాకా. రాసింది వడ్లకమ్మరాయనని, వరంగల్ జిల్లాలో ఉంటున్న విషయం నాకు అప్పుడు దాది లేదు. బివి ప్రసాద్, బివి గిరణ్ ఎవరు రాశాడు. ఎన్ని పాటలు, 40 పాటలు రాశాడట. పేరు లేదు, సోది లేదు, అది విరసన సభలో లేదు, అరసన సభలో ఎక్కడ లేదు. జీవైగిరి మారాలి మన సమాజం పాట చెప్పరు. బీసీ అనేది వాళ్ళు కథంలోగా వాడి లైఫ్ చాప్టర్ క్లోజే. అదే ఈ పక్కన ఈ సంగీషెట్టి పక్కన తోకేదన్నా రావో రెడ్డే ఉంటే అమ్మో అన్న గుండెలు కొట్టుకొని పాల కొట్టుకొని అమ్మ ఇంత మించినటువంటి వాడు ఇంకా ఉన్నాడానే, అసలు తెలుగు సాహిత్యం కాదు భారతదేశ సాహిత్యంలో ఉన్నా అంటాడు. ఏదో రిజర్వేషన్ కోటాలో అప్పుడప్పుడు సభలో పిలుస్తుంటారు, రిజర్వేషన్ కోటాలో పిలుస్తుంటారు, కొంత భక్తితో భయంతో పిలుస్తుంటారు, కొంత మనకున్న స్నేహాలతో పిలుస్తుంటారు. ఇంత దిక్కుమాలినటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి బీసీల పరిస్థితి. బీసీలు మేల్కొనాలి, బీసీలు కదలాలి. అన్నా నాలేశ్వరం చలం దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళ కొత్త చలంగా నువ్వు పుట్టాలి. అయిపోతున్న జీవితం అయిపోతుంది, ఇంకేం చేస్తారా మీరు నాకు అర్థం కావట. చచ్చే ముందు ఎక్కడి నుంచి వచ్చావో, ఏ శవానికి శంఖం ఊదావో పట్టుకో, శంఖం పట్టుకొని రాయి మాట్లాడు. ఇప్పుడు కూడా చేయకపోతే ఏం చేస్తావన్న? చాకిరీ చేసేవాడనే నాగేశ్వరం శంకరం, గౌరీ శంకర్ ఇద్దరం చాకిరీలు చేసేవాడమా, బల్లలు మోసేవాడమా? మా వాటా అని చెప్పి ఏమి ఇచ్చిండ్రు, మా వాటా చెప్పండి అని చెప్పి అడిగే పరిస్థితి రావాలి. స్థానిక సంస్థల్లో తప్పకుండా బీసీల యొక్క హక్కు వాటా 42% అనేది పెద్ద బ్లఫ్. అసలు కోర్టులో పెట్టాలి వాళ్ళని. 50% సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం అసలు దాటే ప్రశ్నే లేదు. రిజర్వేషన్స్ ఎట్లీస్ట్ 42% బీసీల ఓట్లు, బీసీలు వీళ్ళు అమాయకులు, వీళ్ళు వాళ్ళు దన్న అమాయకులు. దేనికంటే దానికి ఓట్లు వేయడమే, జై అంటే ఓట్లు వేయడమే. దేశం మొత్తం కూడా దొరికారు, వీళ్ళకి ఓట్లు వేయించుకున్నారు. 42% ఎట్లా పెడతాం? బీసీ కులగండ చేస్తాం, ఓ బ్రహ్మాండంగా చేయమంటున్నాం, మంచిదే, సంతోషం, హర్షిస్తాం. ఎప్పటే ఒక 10 మంది ముందే కోర్టులో కేసు వేసేవాళ్ళని ఫస్ట్ తయారు చేసి పెట్టరు టీంని. ఇది కాగానే వెంటనే కోర్టులో కేసు వేయడం అంటారు, వాడు కేసేస్తారు. ఎవరు చేశారు ఇదంతా? వాళ్ళ తాతలు చేసినటువంటి దుర్మార్గం. పంచాయతీరాజ్ యాక్ట్ మార్చాలి, 72వ రాజ్యాంగ సవరణ మార్చాలి, 73వ రాజ్యాంగ సవరణను మార్చాలి, మార్చి మాట్లాడాలి. దాన్ని మార్చాలంటే మేము అధికారంలో లేం కదా, మోడీ వచ్చింది కదా అంటారు. ఇప్పుడు దేశంలోనే ఇందాక చెప్పిన సంగీషెట్టి చెప్పినట్టు న్యాయ పోరాటం చేయాలి. బాలకృష్ణ ఇచ్చినటువంటి తీర్పుని పునఃపరిశీలించాలని చెప్పాలి. చిన్న వాటికే హైకోర్టు, చిన్న కోర్టులు సుమోటోగా స్వీకరిస్తారే. 75 కోట్ల మంది యొక్క ఆక్రమణని ఎందుకు స్వీకరించ కోర్టు అని చెప్పేసి ప్రజలందరూ సెల్ ఫోన్లు వచ్చినాయి కదా, చేయండి, మాట్లాడండి. సమాచార విప్లవం వచ్చింది కదా, చేయండి. ఇది చేయకుండా ఎందుకన్నా నాకు అర్థం కాబట్టి అన్నాళ్ళు చేస్తారన్నా. ఇది అంటే అధికారం పోయింది కాబట్టి గౌరీ శంకర్ స్వరం ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు. అదే సాహిత్య అకాడమీ చైర్మన్ అయితే మాట్లాడేవాడు. ఇది కదా అనేది, ఇదొక థర్డ్ గ్రేడ్ విమర్శ, నేనేమంటున్నంటే సాహిత్య అకాడమీ చైర్మన్ గా ఉన్నా లేకున్నా ముందే చెప్పిన మాట, నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇప్పుడు బీసీ యొక్క సాహిత్యాన్ని చేయడం వల్ల నా జన్మకు లభించిన అదృష్టం. వెంటాడే కళలు వెనుకబడిన కులాలు అన్నటువంటి పుస్తక సంపాదకుడు ఎవరు?
రేపు ధిక్కార పుస్తక సంపాదకుడు ఎవరంటే వనపట్ల సుబ్బయ్య, సంగిశెట్టి శ్రీనివాసన్ రాయాలి. నేను 2001లోనే వేసిన దారిలో ఎప్పుడు పక్కకు పోలే. తెలంగాణకు సంబంధించిన పొక్కిలి పుస్తకం తీసుకొచ్చి ఆ 2 పుస్తకాల సాక్షిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను. అయితే అందుకే చెప్పాను, నువ్వు బీఆర్ఎస్ బీసీగా తప్పేం లేదు, నువ్వు కాంగ్రెస్ బీసీగా తప్పేం లేదు, నువ్వు సిపిఎం బీసీగా తప్పేం లేదు, నువ్వు అన్నల బీసీగా తప్పేం లేదు, బీజేపీ బీసీగా అందరూ కలిసి ఇప్పుడు బీసీల హక్కుల కోసం ఒక ఫోల్డర్ మీదకి రావాలి, ఒక వేదిక మీదకి రావాలి. ఫస్ట్ నేను గీల్చేది ఇక్కడనే. ఏమాయా గౌరీశంకర్ ఏం మాట్లాడి మొదదాకా ఇప్పుడు ఎందుకు వచ్చిందట ఆయనకి? ఇది అగ్రవర్ణాల కంటే ఘోరంగా వాళ్ళు మనకి ఇంజెక్ట్ చేసింది ఇప్పుడు వస్తుంది మనకి గెమ్మటే వస్తున్నమాట. ఏమైంది ఆయన గోరటెంకన్న నడదాకా ఎందుకు మాట్లాడి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాయన? గోరటెంకన్న ఎమ్మెల్సీ ఏంది? ఇవన్నీ చెత్త ప్రశ్నలు పెడుతుంటారు. ఇవన్నీ గోరటెంకన్న వాడికి ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్సీ కంటే పెద్దది, పద్మవిభూషణ్ కంటే పెద్దది, ఎన్ని ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేదు తెలుగు సమాజం. మా రోజు వీరన్న వేసిన ప్రశ్నల్ని అందుకోలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి 2 తెలుగు రాష్ట్రాలకి. వీరన్న వేసినటువంటి ప్రశ్న ఎవడు చేశాడు? వీరన్న ఎందుకు లేడు మన మధ్యలో? ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానాన్ని వెతకాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడు ఎన్కౌంటర్ల నెత్తురు దిబ్బగా మార్చారు తెలంగాణని, ఆంధ్రప్రదేశ్ని? ఆలోచించండి. మనం ఎవరికి చేయబడుతున్నాం అది ఆలోచించండి. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వంతో పోరాటం చేసి గెలిచాం. ఇప్పుడు తెలంగాణకు కావాల్సిన స్వీయ రాజకీయ అస్తిత్వానికి అది బహుజన రాజకీయ అస్తిత్వంగా మారాలి. దానికి మళ్ళీ మన కళాలు గలాలు లేపాలి, మనం కలిసి నిలబడాలి. అందుకే ఓ బీసీ కవులారా, రచయితలారా, ఇది ఏకం కావాల్సిన సమయం, ఇది ఏకమయ్యే సందర్భం, ఇది బీసీ సందర్భం, ఇది బీసీ కాలం, ఇది బీసీ ఉద్యమ కాలం. ఈ కాలంలో మనందరం కలిసి ఇప్పుడు కూడా అడుగేయలేకపోతే మనం ముందుకు పోలేం. కాబట్టి మనందరం కలిసి చేద్దాం. ఇప్పుడు మొత్తం కూడా ఈ దేశానికి మొత్తం కూడా బీసీ ఆల్టర్నేటివ్ అయిపోయింది. తెలంగాణ మొత్తం కూడా బీసీ కారు మేఘాలు కమ్ముకొస్తున్నాయి. ఇప్పుడు కవులు రచయితలు ఉరుముల్లా ఉరవాలి, పెళపెళమంటూ వర్షంలా కురవాలి. తెలుగు సాహిత్యం మొత్తంలో కూడా ఈరోజు మనం రాయాల్సినటువంటిది నా జాతి గురించి, తెలంగాణ నేల కోసం, విముక్తి కోసం పనిచేశాం మేము. ఇప్పుడు మా జాతుల విముక్తి కోసం, మా బీసీ వెంటాడే కళల నుంచి మేము బయటకు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నాం. సమస్య లేదు, మా కలం వెంటాడుతుంది, వేటాడుతుంది, నీ అంతు చూసది అన్నటువంటి విషయాన్ని మాత్రం తప్పకుండా చెప్పాలి. ఈరోజు కవులు రచయితలు ఏకం కావాలి, మేధావులు ఏకం కావాలి, అధ్యాపకులు ఏకం కావాలి, ప్రొఫెసర్లు ఏకం కావాలి. ఈ తరం పిల్లలందరికీ దీన్ని చెప్పాలి, ఈ తరం పిల్లలందరినీ కదిలించాలి. తప్పకుండా మన అధికారాన్ని మనం పొందుతాం. దానికి మన ఐక్యత కారణం. ఐక్యంగా ఉండాలి. ఎన్నెన్నో దరిద్రపు సామెతలు మన బీసీ కులాల చుట్టూ పెట్టారు. వాళ్ళు వీళ్ళు కలవరు అన్నటువంటి ఆ ఎత్తు ఈ ఎత్తు అనేది తప్పుడు సామెతలు పెట్టారు. మనందరం కలుద్దాం, కలిసి ఉందాం, కలిసి ఐక్యంగా నిలుద్దాం. తప్పకుండా విజయం సాధిస్తాం. తప్పకుండా మనం గెలుస్తాం. తెలంగాణని చూసాం, బీసీ రాజ్యాన్ని కూడా చూసిపోతాం. దానికి తప్పకుండా బీసీల యొక్క అధికారం రావాలి. ఆ బీసీ అధికారం రావడానికి స్వతంత్ర దేశంలో స్వాతంత్రం లేనటువంటి బీసీలు పూలే యొక్క ఆలోచన స్ఫూర్తితోటి కవిత్వం రాయడమే కాదు, ఊరూరికి మనం తిరగాలి, చిన్న చిన్న సభలు పెట్టుకోవాలి, చెట్ల కింద కూర్చోవాలి, నాట్లేసే లక్ష్మమ్మల కాడికి పోవాలి. మనం మాట్లాడి బహుజన రాజ్యానికి సంబంధించిన శంఖారావాన్ని పూరించాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినందుకు కొంచెం తక్కువగానే మాట్లాడదాం అనుకున్నాను, కానీ తప్పని పరిస్థితుల్లో కొంచెం ఎక్కువ కూడా మాట్లాడాను. థ్యాంక్ యూ.